కడప నగరంలో మన్ కీ బాత్ కార్యక్రమము ఉదబీన్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మాట కార్యక్రమం అమలు జరుగుతోందని బీజేపీ నేతలు తెలిపారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం కామన్ మ్యాన్ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి మనసులో మాట అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేందుకు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కడప జిల్లాలో మన్ కీ బాత్ కార్యక్రమానికి కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంతో విజయవంతంగా 135 ఎపిసోడ్లు వచ్చేది 135వ ఎపిసోడ్ని ఎస్సీ మోర్చా అనేది ఇక్కడి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ స్థాయిలో ఈ ప్రోగ్రాన్ని నిర్వహించాలని చెప్పేసి మన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా దేశ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు లాంఛనంగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ మనసులో మాట కార్యక్రమాన్ని ఒక కామన్ మ్యాన్ వరకు విద్యార్థి దశ నుండే తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎస్సీ హాస్టళ్లలో లాంఛనంగా రేపు విజయవాడలో 22వ తేదీ కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకు జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారు అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లాల్ సింగ్ ఆర్య గారు, మన రాష్ట్ర రథసారథి పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పంతలు సురేష్ గారు, మా కడప జిల్లా రథసారథి జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారి ఆదేశానుసారం కడప జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పి రామాంజనేయ ప్రసాద్ గారిని వారి ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కన్వీనర్గా వరం ప్రవీణ్ కుమార్ గారిని అలియాస్ జూనియర్ వేదమాధవ్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రేపు 21, 22వ తేదీల్లో జరగటువంటి సోషల్ మీడియా ప్రశిక్షణ తరగతులకు గాను సోషల్ మీడియా కన్వీనర్గా మారే హరీష్ గారిని, కో కన్వీనర్గా పాయసం వేణు గారిని కూడా నియమించాము. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఎంత అవసరం అంటే జనాల్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని, టెక్నికల్ విషయాల్ని కూడా ప్రధానమంత్రి వర్యుల వరకు చేరవేసే విధానంలో ఇదొక ఆ ప్రధానమంత్రి మనసులో మాటగా మళ్ళీ చిన్న ఒక కామన్ మ్యాన్ వరకు చేర్చే ఈ ఒక కనెక్టివిటీ, ఒక ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. ఈ మన్ కీ బాత్ ద్వారా విద్యార్థి దశ నుండే దేశం పట్ల దేశం అభ్యున్నత భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే వాదాన్ని, అదేవిధంగా ఈ మన్ కీ బాత్ ద్వారా కొత్త విషయాల గురించి తెలుసుకొని ప్రాబల్యాన్ని, ఔన్నత్యాన్ని, దేశం యొక్క విధి విధానాలను తెలుసుకోవాలి. ప్రభుత్వం మన ఎస్సీ కానీ ఎస్టీలకు కానీ కామన్ మ్యాన్ కోసం ఏం చేస్తూ ఉందనేది ప్రధానమంత్రి మనసులో మాట తెలుసుకునే ఏకైక ప్లాట్ఫామ్ ఇది. సో దీనిలో భాగంగా మన జాతీయ అధ్యక్షుల వారు విజయవాడలో ఏదైతే చేస్తూ ఉన్నారో విద్యార్థి మేము కూడా ప్రతి నెల జరిగే ఈ ఎపిసోడ్ని ఒక హాస్టల్ లేదా ఒక కళాశాలను ఎంచుకొని అక్కడ నిర్వహించి ఆ పిల్లల్లో వాళ్ళ ప్రతిభా పాఠవాలు గమనించి ఆ ఎపిసోడ్కు సంబంధించి క్విజ్ నిర్వహించి ఆ క్విజ్ ద్వారా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లల్ని దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, జేఎన్యూ అయితేనేమి, ఢిల్లీ యూనివర్సిటీ అయితేనేమి, బనారస్ యూనివర్సిటీ, నలంద విశ్వవిద్యాలయం, అదేవిధంగా సంత్ రవిదాస్ గారి జన్మస్థలం, ఇటువంటి పార్లమెంట్, ఇటువంటి వాటిని సందర్శించి వాళ్ళ యొక్క ఫ్యూచర్కి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు బాట వేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎస్సీ మోర్చా నిరంతరం కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే మేము ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడము, అదేవిధంగా ఎస్సీ హాస్టల్ని సందర్శించడము, రేపు విజయవాడలో జరగబో కార్యక్రమానికి కన్వీనర్లు, కో కన్వీనర్ని తీసుకొని పోయే విధానంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం నాకు కలిగించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం.